అమరావతి కథ నివేదన శివరాత్రి నాడు వేల కొద్ది యాత్రికులు తొక్కుకుంటూ తోసుకుంటూ దేవాలయానికి వెళుతున్న వేళ కోటిలింగాల ఆరవాడ నుంచి కాలినడకన మొక్కు తీర్చుకునేందుకు వచ్చాడు. ఎప్పటి మొక్కు భార్యకి పెద్ద జబ్బు చేసి మందులు మాకులు పనిచేయకపోతే లింగం దాన్ని బతికించు తండ్రి, పండగ నాడు నిన్ను కళ్ళారా చూసుకొని సాగలి పడతాను అని మొక్కుకున్నాడు. కానీ ఈ ప్రార్థన కూడా పనిచేయలేదు. కాలం తీరి ఆమెకు వెళ్ళిపోయింది. కోటిలింగం పిచ్చివాడైపోయాడు. ఇంటి దీపం ఆరిపోయాక గుమ్మానికి పసుపు రాసేవాళ్ళు లేక, తులసమ్మకు నీళ్లు పోసేవాళ్ళు లేక, ఎదురుగా పచ్చి ముఖంతో పలకరించేవాళ్ళు లేక, ఇల్లు బీడై అతడై భయంకరముగా ఉంటే కోటిలింగం ఊరు వదిలి పొట్టలుగా పట్టి తిరిగాడు. అన్నం నీళ్లు మాని ఆరు బయట పడుకునేవాడు. చీకట్లో ఇతరాళ్ళు మోతలు, వెన్నెల్లో పాలపెట్టలు కోతలు రెండూ ఒకేలా ఉంది. ఎంతో వాన ఏది బాధించలేని కావు. లోపల బయట అంతా శూన్యంగా ఉండేది. అలాంటి పరిస్థితిలో ఊరవతల చెట్టు కింద కూర్చున్న లింగం అర్ధరాత్రి వేళ చీకట్లో మెరుస్తున్న మినుగుల్ని చూస్తుంటే ఎందుకో గుండె కలుక్కుమంది. ఒరేయ్, పండగ నాడు నన్ను చూసి సాగల్తా పడతావు, నన్ను చూడటానికి రావురా అని రామేశ్వరుడు పిలుస్తున్నట్లు కనిపించింది. రారా రారా అని మళ్ళీ పిలుపు. కోటిలింగం చెంగున లేచి నుంచున్నాడు. మినుగు గురులు మరీ మెరుస్తున్నాయి. వస్తాను స్వామి, శివరాత్రికి నిన్ను చూసుకొని మొక్కులిచ్చుకుంటూ అని చేతులు జోడించాడు. మొక్కు తీర్చుకుంటానని అయ్యని డబ్బులు అడుక్కొని కాలికి నడకన వచ్చాడు కోటిలింగం. కిందటి సాయంత్రం జనంలో తిరుగుతూ ఉంటే ఆ డబ్బును సంచి కాస్త ఎవరో కొట్టేశారు. ఆ రాత్రి మండపంలో పడుకుని కోటిలింగం స్వామి డబ్బులుంటే ఎంగిలి పడతాడు, ఉపవాసం చేయడని ఆ డబ్బులు లాగేసుకున్నావా నాయన, రెండిన పాపాల్లా ఉంచావు, అది నీ కొబ్బరికాయకు సరిపోతుందిలే స్వామి అనుకొని శివనామస్మరణలు మునిగిపోయాడు. తెల్లవారుతుండగా కృష్ణలో స్నానం చేసుకొచ్చి కొబ్బరికాయ తడిసి పసుపు రాసుకొని స్నానాలు చేసుకొని ముత్తైదువుల నడిగి పసుపు కుంకుమలు తీసుకొని కొబ్బరికాయలు గుట్టుబెట్టి చీల్చుకొని బట్టలతో కోటిలింగం గుళ్ళోకి వచ్చాడు. అప్పటికే వందలాది జనం హరహర మహాదేవ కేకలు, రద్దీ విపరీతంగా ఉంది. తడిబట్టతో యాత్రికులు తోసుకుంటూ ముందుకెడుతున్నాడు. కోటిలింగం ఒళ్ళో పొంగిపోతోంది. ఎటు చూచినా శివనామస్మరణ. అందరి ముఖాలలో కాంతి, అందరి కళ్ళల్లో వెలుగు. అంతా శివనామముగా ఉంది. సాంబా సాంబా అనుకుంటూ తన్మయంతో ఒళ్ళంతా తేలిపోతుంటే కోటిలింగం కూడా ద్వార దగ్గరకు వెళ్ళాడు. అక్కడ జవాను ఆపేశాడు. గుళ్ళోకి వెళ్ళాలంటే పావలా ఇచ్చి చీటీ తీసుకోవాలన్నాడు. కొందరు అతనితో వాదిస్తున్నాడు. దేవుణ్ణి చూడటానికి చీటీ ఏమిటండి, మామూలు రోజుల్లో లేదు కదండి, ఇదేం సినిమా మాట అండి, టికెట్ తీసుకోవటానికి డబ్బులున్న వాళ్ళకి దేవుడు కనిపడతాడండి. ఆ వాను అందరికీ సమాధానం చెప్పాడు. నాకు తెలియదు, శివరాత్రి నాడింతే, రామనవమి నాడు భద్రాద్రిలో కూడా ఇంతే అండి అని జనంలో నుంచి ఎవరో సమర్థించారు. అందరూ సమాధానపడి టిక్కెట్లు తీసుకొని గుళ్ళోకి వెళ్తారు. కోటిలింగం దిగాలు పడిపోయాడు. జనాన్ని ప్రార్థించాడు. బాబు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు సొమ్ముని చూపించవు. జవాను వినిపించుకోలేదు. ఏళ్ళేళ్ళు ఇది రూల్స్ అని తోసేశాడు. జనం తోశారు. కోటిలింగం యువతలకు వచ్చి పడ్డాడు. కోటిలింగానికి కన్నీళ్లలో కారిపోతున్నాయి. మళ్ళీ జనంలో తోసుకొని జవాన్ దగ్గరకు వచ్చి అతని పాదాల మీద పడ్డ, బాబు నీ కాళ్ళు పట్టుకుంటా, నా స్వామిని చూపించు, కావాలంటే కొబ్బరికాయ నువ్వు తీసుకో. జవాన్ కాళ్ళను విదిలించుకొని, పోపా కొబ్బరికాయ కూడా ఉందా, కాయకి మరో చీటీ తీసుకోవాలి అని తోసేశాడు. జనం మళ్ళీ తోసేశాడు.
కోటిలింగం ద్వారానికి దూరమైపోయాడు. మంత్రపుష్పాలకి అభిషేకాలకి చీట్లు కొనుక్కొని గుళ్ళోకి వెళుతున్న వేలాది యాత్రికులు దిగాలుగా చూస్తున్నాడు. పండగ నాడు స్వామిని నేను చూసుకోలేనా, నా దేవుణ్ణి నేను మొక్కుకోలేనా అని కుమిలిపోతున్నాడు. కారుతున్న కన్నీళ్లు చేతనున్న కొబ్బరికాయ మీద పడుతుంటే కాయనున్న పసుపు కుంకుమలు కరిగిపోతున్నాయి. కోటిలింగము పిచ్చెత్తిపోతున్నాడు. స్వామి దర్శనం కోసం అన్ని ద్వారాలు వైపు పరిగెడుతున్నాడు. తూర్పు ద్వారం దగ్గరకు వచ్చాడు. జనం తలలు, ఆపై నెక్కడో నంది. ఆ నందీశ్వరుడు కొమ్ములకు పైగా లింగాకారం, అల్లది అమరేశ్వరుడు, గంటలు మోతలు, ఈశ్వరుడు పాలభాగం, మళ్ళీ తలలు. జనం దేవుడు సొంతంగా కనిపించటం లేదు. వెర్రెత్తిపోతున్నాడు కోటిలింగం. నా స్వామి అంటూ ప్రాకారమంతా పరుగులు తీస్తున్నాడు. నా స్వామిని కళ్ళారా చూడలేనా అంటూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. అన్ని ప్రాకారాలు తిరుగుతున్నాడు. మారేడు చెట్టుని, గన్నేరు చెట్టుని నాకు స్వామిని చూపించవా అని అడుగుతున్నాడు. చుట్టూ గుళ్ళోనికి వినాయకుడిని, కుమారస్వామిని, మీ అయ్యను నాకు ఒక్కసారి చూపించరా అని ఏడుస్తూ అడుగుతున్నాడు. చుట్టూ గుళ్ళు గడపల మీద తల పడుకుంటున్నాడు. మధ్యాహ్నం అయింది. యాత్రికుల రద్దీ తగ్గలేదు. కోటిలింగం ఉన్మాదంతో తిరుగుతూనే ఉన్నాడు. రాత్రి అయింది. జనం తగ్గలేదు. కోటిలింగం సాంబా కనిపించావా అంటూ ధ్వజస్తంభానికి తల మోదుకుంటున్నాడు. కోటిలింగానికి నీరసం వచ్చింది. ధ్వజస్తంభాన్ని ఆనుకొని కనిపించగా స్వామికి ఎదురుగా కూర్చున్నాడు. గుళ్ళో మహారుద్రాభిషేకం జరుగుతోంది. జనం రోదలు కొబ్బరికాయలు గుళ్ళో పట్టుకొని సాంబా అని కోటిలింగం మూలుగుతూ ఎవరికీ కనిపించలేదు. గర్భగుళ్ళో మహారుద్రాభిషేకం ఆఖరికి గంటలు గణగణ మోగుతుంటే, లింగోద్భవ కాలానికి ప్రాకారాలు హరహర అని మోగుతూ ఉంటే కోటిలింగం చేతుల్లో కొబ్బరికాయలు భస్మని పగిలి రెండుగా విడిపోయింది. సాంబా అనే మూలుగు ఆగిపోయింది.